అందరికి ప్రైజ్లా. ముందుగా మీ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ 2024. నిజం చెప్పాలంటే నాకు ముందు ఏడుపు వస్తుంది. ఆ ఇయర్ మొత్తంలో మేము ఒక 2 months ప్రశాంతంగా ఉన్నాం కావచ్చు. మేము తిన్న తిండే కానీ నిద్రపోవడమే కానీ నిజంగా ఒక 10 నెలల నుంచి మేము ఎంత ఘోరంగా పరుగులు పెడతా ఉన్నామంటే 10 నెలలు మాకైతే ఆయాసకరంగానే నడుస్తూ ఉన్నాయి. మా పరిస్థితి ఇంకా ఏమైతే మారలేదు. అనుకోకుండా మా ముందుకు ఒక బాధ్యత వచ్చినప్పుడు మేము దాన్ని నెరవేర్చమని మేము అనలేదు, మేము ముందుకు వచ్చినాం. కానీ అప్పుడు మా చేతిలో ₹1 కూడా లేకుండే, ₹1 కూడా లేకుండే. మా చేతిలో ఉన్న కొంచెం గోల్డ్ అయితే ఏమైతుందో దాన్ని పెట్టేసినాం. తర్వాత ఇంకా ఆయన వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర మేమే తప్పులు తీసుకొచ్చినాం. ఆ కార్యం అయితే గట్టెక్కించినాం. కానీ నిజం చెప్పాలంటే దానిలో మమ్మల్ని ఎవ్వరు అర్థం చేసుకోలేదు. మాకోసమే చేస్తున్నారు కదా అని మమ్మల్ని ఎవ్వరు అర్థం చేసుకోలేదు. అందరూ మమ్మల్ని అపార్థమే చేసుకున్నారు. కానీ ఏదేమైనా మేమైతే నిండు మనసుతో ఆ ప్రోగ్రామ్ మా ముందుకు వచ్చిన ఆ బాధ్యత ఏదైతే ఉందో మేమైతే దాన్ని నిండు మనసుతోనే కంప్లీట్ అయితే చేసినాము. కానీ ఆ తర్వాత నిజమైన స్ట్రగుల్స్ అయితే మాకు స్టార్ట్ అయిపోయినాయి. పెళ్లి జరిగిన ఇంట్లో 6 నెలల కరువు అంటారు కదా, అది అబద్ధం అండి. 6 నెలలు కాదు, ఇప్పటికి 10వ నెల మేము కరువు అనుభవించబట్టి. నిజం చెప్పాలంటే నా పెళ్ళైనాక నేను ఏ రోజు రేషన్ బియ్యం తినలేదు. అంతకు ముందు ఎప్పుడో చిన్నప్పుడు తినేవాళ్ళము. మేము వరంగల్లో ఉన్నప్పుడైతే మనం టిఫిన్స్ చేసుకుంటాం కదా, దోశలు, నేను దానికి కూడా సన్న బియ్యమే పోసానని తెలుసా. అలాంటిది రేషన్ బియ్యం కోసం నేను ఎంత ఏడ్చినానో తెలుసా. తినడానికి ఒకరోజు అయితే తినడానికి ఏమీ లేదు. మామూలుగా అయితే చిన్నోడు ఎప్పుడు అమ్మ అన్నం అని అడగడు, నేనే బలవంతంగా పెట్టడమా, పిల్లల దగ్గర తీసుకెళ్ళి పెట్టడమా అట్లా చేస్తాను. ఇంట్లో బియ్యం లేవు, ఏం లేవు. మన గోధుమ రవ్వ ఉంటుంది కదా, గోధుమ రవ్వ ఉంటే చేసినాను. మార్నింగ్ చేసి కొంచెం కొంచెం తిన్నాము. తిన్నాక అమ్మ నాకు ఆకలి అవుతుంది అన్నాడు. ఇంట్లో బియ్యం లేవు, ఏం లేవు. చాలా బాధేసింది నాకైతే అసలు. ఆ రోజు చూస్తే సేమియా ఉంది, సేమియా ఉప్మా చేసినాను. అంగన్వాడీ నుంచి వచ్చిన ఎగ్స్ ఉంటాయి కదా, ఆ ఎగ్ ఒకటి ఉడకబెట్టి పెట్టినాను. ఇంకేంటిదంటే అదే స్పెషల్ అన్నట్టు నేను దాన్ని వీడియో తీసుకోవడం. అంటే నిజమేంటిదో నాకు తెలుసు, కానీ చూసి ఎవరికి తెలియదు. అట్లా ఒకరోజు గడిచిపోయింది. ఒకరోజు కాదు, ఆల్మోస్ట్ అన్ని ఇప్పటి వరకు కూడా మేము అదే స్ట్రగుల్స్లో ఉన్నాము. ఒకరోజు అయితే ఫోన్ చేసి, బాబు నీ దగ్గర రేషన్ బియ్యం ఉన్నాయా అని అడిగినాను. లేవు బిడ్డ అన్నాడు. నేను అనుకున్నా అసలు నేనేంటి రేషన్ బియ్యం కోసం ఫోన్ చేయడం ఏంటి, అవి లేవంటే నేను ఎందుకు బాధపడాలనేసి నేను అనుకున్నాను. ఇంకా తర్వాత నేను మళ్ళీ ఏమనుకున్నానంటే, ప్రభా నేను ఎవ్వరిని అడగను, నీవే నాకు సహాయం చేయాలి అనేసి నేను అనుకున్నాను. ఇంకొక రోజు రాజు అయితే డ్యూటీకి వెళ్ళిపోయినాక ఇక చాలా బాగా వేస్తుంది. రైస్ లేవు, ఏం లేవు, చిన్నోడు ఆకలి అంటున్నాడు అనేసి ఇక నేను ఎవరితో నేను ఏం అడగొద్దు అనేసి అనుకున్నాను. ఈవినింగ్ వచ్చేటప్పుడు ఆయన ఏమన్నాడంటే, నాకు ఎందుకు ఈ రోజు అంతా నువ్వు ఫోన్ చేయలేదు అనేసి అన్నాడు. నా మనసు అస్సలే బాగాలేదు, నేను ఆ మూడ్లోనే ఉన్నానని చెప్పినాను. చెప్పినాక నీకు ఒక మంచి విషయం చెప్పాలా అన్నాడు. ఏంటిది అని నేను అన్నా. వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు ఉంటారు కుంటపల్లిలో, వాళ్ళు మన పరిస్థితిని తెలుసుకున్న మా పెద్దమ్మ మన కోసం బియ్యం పంపిస్తుంది అన్నాడు. నిజంగా అసలు ఎంత నేర్చుకున్నాను తెలుసా నేనైతే. నీవే నాకు సహాయం చేయాలి, అవి ఏ బియ్యం అనేది పక్కన పెట్టండి, నీవే నాకు సహాయం చేయాలనేసి నేను అనుకున్నప్పుడు అసలు వాళ్ళ దగ్గర నుంచి వస్తుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రతి నెల కూడా అక్కడి నుంచి మాకు ఇంకా వస్తూనే ఉన్నాయి. ఈ 10 నెలలు కూడా మాకు ప్రతిరోజు ఇట్లానే జరుగుతుంది. కానీ నిజం చెప్పాలంటే ఈ బాధలన్నీ ఎవ్వరికి తెలియదు. హాల్కి వస్తే మాత్రం ఎంత సంతోషంగా కనిపిస్తానంటే, ఈ పిల్లకి ఏ బాధలు ఉండవు కావచ్చు అనేసి అనుకుంటారు. కానీ మనసులో ఉన్న దుఃఖం ఎవ్వరికి కనబడదు, ఒక దేవునికి తప్ప. ఇంకా చిన్న విషయంలో నేనైతే అనుకున్నాను, నా మ్యారేజ్ అయినాక 3 years తర్వాత నాకు చిన్నోడు కడుపులో పడ్డాడు. నేను అనుకున్నాను, నేను ఏడ్చి కన్నాను కదా నా బిడ్డకు నేను ఏది లోటు చేయొద్దని అనుకున్నాను. కానీ అంటే మా పరిస్థితిని నేను చెప్తున్నాను.
ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నామంటే ఒకరోజు నాన్న నాకు షూస్ కావాలి అన్నాడు. షూస్ 200 రూపీస్, ఆఫ్టర్ ఆల్ 200. కానీ ఆ 200 కూడా మా దగ్గర లేక 3 months వెయిట్ చేయించినాను తెలుసా నా కొడుకుని. ప్రతిరోజు ఎవరు షూస్ వేసుకున్నా కూడా మమ్మీ నాకు షూ కావాలి, నాన్న నాకు షూ కావాలనేసి అడుగుతుండేవాడు. చాలా అంటే మనం పెద్దవాళ్ళం అంటే ఎట్లనో ఒకట్లా మనం సర్ది పెట్టుకోగలుగుతాము. కానీ చిన్న పిల్లవాడు కదా, అసలు ఆయన ఎట్లా సముదాయించాలో నాకైతే అస్సలు అర్థమయ్యేది కాదు. నాన్న తీసుకొస్తాడు నాన్న, డాడీ తీసుకొస్తాడు నాన్న అని చెప్పేదాన్ని. సరే మమ్మీ అనేసి సైలెంట్ కూకునేవాడు. కానీ మొన్న మన సెమీ క్రిస్మస్ రోజు చిన్నోనికి బట్టలు కొనాలంటే కూడా మా దగ్గర డబ్బులే లేవు అసలు. అయితే ఆ రోజు ఇంకా తనకి శాలరీలో ఒక 1000 రూపీస్ మాత్రమే ఉన్నాయి అనేసి అన్నాడు. అంటే సరే వీలైతే నీకు ఒక డ్రెస్ తీసుకురా, లేదంటే మనం ఇంతకుముందు వేసిన బట్టలే ఉన్నాయి కదా అవే వేద్దాంలే అనేసి నేను అనుకుని మేము ఆల్రెడీ చర్చ్కి రెడీ అయ్యి వస్తుంటే ఏమైందంటే అప్పుడు తను ఇంటికి వచ్చాడు. చిన్నోనికి నేను డ్రెస్ తీసుకొచ్చిన అనేసి అన్నాడు. అన్నాక వేసినాను. తర్వాత బ్యాగ్లో నుండి షూస్ తీసినాడు. నిజం చెప్తున్నా, నా కొడుకు కంటే ఎక్కువ సంతోషించింది నేనే ఆ రోజు. చాలా ఏడుపు వచ్చింది నాకైతే అసలు. మనమే ఒక చిన్న వస్తువు ఏదైనా కావాలంటేనే ఒక క్షణం ఆగమే, అలాంటిది 200 రూపాయల షూ కోసం నా కొడుకుని 3 నెలలు నేను వెయిట్ చేయించిన అని చెప్పేసి చాలా అంటే చాలా ఏడుపు వచ్చింది. చాలా నేనైతే ఏడ్చుకున్నాను. కానీ నిజం చెప్తున్నా, ఈ ప్రతి శ్రమలోనూ మాకు దేవుడు తోడున్నాడు. మనుషులు మమ్మల్ని ఎవ్వరు అర్థం చేసుకోరు కూడా, కానీ దేవుడు మాకు తోడుగా ఉంటున్నాడు. ప్రతి దినము మమ్మల్ని తన వాక్యం చేత ప్రతిదినం నిజం చెప్తున్నాను, వాక్యం చేతనే దేవుడు నేనైతే బలపరుస్తున్నాడు. ఈ 10 నెలల మాసంలో కూడా నేనైతే ఎన్నో మార్లు నా కోపాన్ని నేను బయట పెట్టినాను. మనుషులను మనం మామూలుగా ఎవరైనా కోపం ఉంటే ఎదుటి వారిని అనడము, లేకపోతే మన హస్బెండ్స్ అనడము ఇట్లా చేస్తూ ఉంటాం కదా. ఈ 10 నెలల టైంలో కూడా నేనైతే ఎన్నో మార్లు నా కోపాన్ని, నా అసహనాన్ని అయితే బయట పెట్టినాను. కానీ పాపం నా హస్బెండ్ అయితే ఏ ఒక్కరోజు కూడా ఒక్క మాట అనలేదు. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు అని కూడా అనలేదు. ఎందుకంటే ఆ పెయిన్ తను అనుభవిస్తున్నాడు. కానీ దాన్ని బయటికి తీసుకొస్తే ఇంకెట్లా రియాక్ట్ అవుతుందో అనుకున్నాడో ఏమో. కానీ ఇప్పటి వరకు అయితే తన కోపాన్ని అయితే ఎవరి మీదనైతే బయట పెట్టాడు. కోర్స్ కోసం ట్రై చేయబట్టి 10 months అవుతుంది. ఆ 10 months నుంచి కూడా ఒక్కటైతే సక్సెస్ అవ్వట్లేదు. 10 months నుంచి ఆ ఒక్క దాంట్లోనే కాదు, మా జీవితంలో ఏ సక్సెస్ లేదు. నిజం చెప్పాలంటే నేనైతే ఇంకా ఏం డిసైడ్ చేసుకున్నానంటే, ఓన్లీ కేవలం నా కొడుకు కోసం మాత్రమే నేను ఇంకా డ్యూటీకి వెళ్ళాలనేసి అనుకున్నాను. కానీ వెళ్ళడం అయితే వెళ్ళాలని మనసులో అనుకుంటున్నాను. కానీ చాలా భయంగా ఉంటుంది. ఎందుకంటే చిన్నోళ్ళు లేసి నైట్లో ఏడుస్తాడు, 1 గంట నేను కనబడకపోతే ఏడుస్తాడు. అలాంటివన్నీ వదిలిపెట్టి నేను 6 hours 7 hours ఎట్లా వెళ్ళాలి అని చాలా అంటే చాలా భయంగా ఉంటుంది నాకైతే. అన్నం తినడమే కానీ ఏం కావాలన్నా మమ్మీ అనే తిరుగుతున్నాను నా వెంటనే. అలాంటి వదిలేసి నేను ఎట్లా వెళ్ళాలనేసి అయితే చాలా అంటే చాలా భయంగా ఉంది. కానీ నిజం చెప్పాలంటే ఆర్థిక పరిస్థితులు అయితే చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయి. వీటన్నిటికీ సొల్యూషన్ నేను డ్యూటీ చేస్తే ఎంతో కొంత మేమైతే మెయింటైన్ చేసుకోగలుగుతామన్న నమ్మకం అయితే మాకుంది. కానీ మన ఆలోచనలు ఎన్ని ఉన్నప్పటికీ దేవుని మన తీర్మానమే ఫైనల్ ఉంటుంది. కాబట్టి నా పట్ల దేవుని ప్రణాళిక ఏమై ఉందో నాకైతే తెలియదు. కానీ అందరూ నా కొరకు, నా కుటుంబం కొరకు, ముఖ్యంగా నా కొడుకు కొరకైతే ప్రార్థన చేయండి.